రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. చార్ధామ్ యాత్రను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు యాత్రను నిలిపివేస్తున్నట్లుగా చెప్పింది. చార్ధామ్ యాత్రను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చార్ధామ్ యాత్ర నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా యాత్రను నిలిపివేస్తున్నట్లు చెప్పింది. రైట్, చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయో, హిందూ దేవాలయాలు టార్గెట్ గా చేసుకుని ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందో, ఇటువంటి సిచ్యువేషన్ లో భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లుగా చెప్పింది. సో తదుపరి ఆదేశాలు ఎప్పుడైతే మళ్ళీ కేంద్రం నుంచి ఆదేశాలు వస్తాయో అప్పుడు మాత్రమే మళ్ళీ ఈ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు అనేవి కాస్త సద్దుమణిగిన తర్వాత అంతా క్లియర్ గా ఉంది, మన ప్రజలు మన సేఫ్ జోన్ లో ఉంచుకున్నామని అప్పుడు మాత్రమే ఈ చార్ధామ్ యాత్రకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా యాత్రను నిలిపివేస్తున్నట్లుగా చెప్పింది కేంద్రం.
ఓకే, రైట్. మనం చూస్తున్నాం చార్ధామ్ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్ధామ్ యాత్ర నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా యాత్ర నిలిపివేస్తున్నట్లుగా చెప్పింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా ఆపివేసినట్టు తెలుస్తోంది కేంద్రం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఇవాళ నుంచే చార్ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మనం చూస్తే దేశవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్ భారత్ మధ్య వారాహోరీగా ప్రస్తుతం ఈ ఫైట్ నడుస్తోంది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని సేవలకు కూడా ప్రస్తుతం అన్ని అంశాల్లో కూడా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అన్నింటినీ కూడా నిఘా పెట్టడం, వాటి మీద అంటే సేవలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో చార్ధామ్ యాత్ర అంటే హిందువులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి యాత్ర. దేశవ్యాప్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అక్కడ అంటే మనం చూసాం పహల్గామ్లో ఒక పర్యాటక ప్రాంతం మీదే ఉగ్రవాదులు టార్గెట్ చేసి దాడి చేశారు. ఇదే క్రమంలో చార్ధామ్ యాత్ర హిందువులు పవిత్రంగా భావిస్తారు కాబట్టి అలాంటి దాడులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల కేంద్రం ముందస్తుగా అప్రమత్తమయ్యి చార్ధామ్ యాత్రను నిలుపుదల చేయడం జరిగింది. వాస్తవానికి చార్ధామ్ యాత్ర 6 నెలలు మాత్రమే ఉంటుంది. శీతాకాలం ప్రారంభమైతే మాత్రం ఈ చార్ధామ్ యాత్రను నిలుపుదల చేస్తారు. తిరిగి వేసవి కాలం ఎండింగ్ లో దీన్ని మళ్ళీ కొనసాగించే ప్రక్రియ నడుస్తుంటుంది. కాబట్టి ప్రస్తుతం యుద్ధ మేఘాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ లేదంటే ఆ ప్రాంతానికి కానీ ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఇవాల్టి నుంచి ప్రారంభం కావాల్సినటువంటి చార్ధామ్ యాత్రను అయితే కేంద్రం నిలుపుదల చేస్తూ తాత్కాలికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి కూడా 77 మంది చార్ధామ్ యాత్రకు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే పాక్ భారత్ మధ్య పూర్తిగా సంబంధాలు ఆ ఇతర సేవలన్నీ కూడా నిలుపుదల కావడంతో ఆ 77 మంది యొక్క రిజిస్ట్రేషన్లను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. ఇదే క్రమంలో భారత్ నుంచి కూడా వెళ్లాల్సినటువంటి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవాళ నుంచి చేసుకున్నటువంటి వ్యక్తులకు తదుపరి డేట్లు ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ భారత్ పాక్ మధ్య ఎంతకాలం ఎన్ని రోజులు ఈ యుద్ధ మేఘాలు అనేది నడుస్తాయనేది ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే దౌత్య మార్గాల ద్వారా ఇటు రెండు దేశాలు ఏవైనా సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత తిరిగి దేశంలో కానీ ఇటు రెండు దేశాల్లో కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కుదురుకున్న తర్వాత మాత్రమే చార్ధామ్ యాత్రకు తిరిగి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ చార్ధామ్ యాత్ర అయితే బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో చార్ధామ్ యాత్రకైతే బ్రేక్ ఇచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ చార్ధామ్ యాత్ర నిలిపివేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. క్లియర్ కట్ గా జమ్మూలో ఉన్నటువంటి శంభూ దేవాలయం మీదకి డ్రోన్ ప్రయోగించినటువంటి పాకిస్తాన్, కాకపోతే అక్కడ ఉన్నటువంటి మన ఆర్మీ దాన్ని కుప్పకూల్చేసింది. అయినప్పటికీ అక్కడ కొంత భాగం డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ఇటువంటి ప్రదేశాల్లో ఏదైతే హిందువులు ఎక్కువగా గుమ్మగూడేటువంటి ప్లేసెస్ని అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అలర్ట్ అయింది మన కేంద్రం. సో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్ళీ దీని గురించి ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన చేసిన తర్వాత మాత్రమే ఈ చార్ధామ్ యాత్ర అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు అయితే చార్ధామ్ యాత్ర నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది కేంద్రం.